సో హాయ్ గాయ్స్. సో ఇప్పుడు మీరు చూశారు కదా. సో ఇలాంటి బర్త్డే స్టేటస్ వీడియోని మీ ఫొటోస్తో కావచ్చు, లేకుంటే మీకు నచ్చిన వాళ్ళ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను అనమాట. వీడియోని ఎన్ని వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియో నచ్చినట్లయితే డెఫినెట్లీ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ ఇస్తూ ఉండండి. సో ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం. సో గాయ్స్, ఇక ఫస్ట్ వచ్చేసి మనము కైన్ మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఫైల్స్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో ఫస్ట్ కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేసినట్లయితే మనకు అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి 9:16 రేషియోని సెలెక్ట్ చేయండి. సౌండ్స్ సెలెక్ట్ చేసిన తర్వాత సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వీడియోని అయితే ఫస్ట్ మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సౌండ్ సెలెక్ట్ చేసినట్లయితే మనకు ఈ విధంగా అయితే బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ లేయర్ని సెలెక్ట్ చేసి ఆడియో మీద క్లిక్ చేసి మ్యూట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకు సాంగ్ అయితే మ్యూట్లో అయితే ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియాలోకి అయితే వెళ్ళి మీ ఫోటోని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అది మీ ఫోటో కావచ్చు, లేకుంటే మీకు నచ్చిన వాళ్ళ ఫోటోనైనా ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే మీ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే మీరు రిమూవ్ అయితే చేసుకొని ఉంచుకోవాల్సి ఉంటుంది. సో అందుకోసం మనకు వచ్చేసరికి remove.bg అని ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు మీ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా కూడా రిమూవ్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాత ఇంపోర్ట్ చేయండి. చేసిన తర్వాత ఈ లేని కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ అయితే చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వచ్చేసరికి ఒక 15 సెకండ్స్ వరకు వీడియోని అయితే ఇక్కడ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసం ఇప్పుడు వచ్చేసరికి మిగతాదంతా కూడా ట్రిమ్ అయితే చేస్తాను. సో ట్రిమ్ చేసినట్లయితే మనకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసరికి ఈ విధంగా మీరు పెద్దదిగా అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫోటోని అయితే. సౌండ్స్ ఈ విధంగా పెద్దగా చేసుకున్న తర్వాత ఇక్కడ క్రాపింగ్ అని ఉంటుంది. సౌండ్స్ ఈ విధంగా క్లిక్ చేసి సో ఈ విధంగా మీరు కరెక్ట్గా క్రాపింగ్ అయితే ఇక్కడ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను చేస్తున్నాను కదా. సో ఇదే విధంగా మీరు కూడా కరెక్ట్గా క్రాపింగ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత మాస్క్ని అయితే ఎనేబుల్ చేసి సో ఇక్కడ మనకు ఫీదర్ అని ఉంటుంది. సో దీన్ని వచ్చేసరికి సో ఈ విధంగా మీరు పెంచాల్సి ఉంటుంది. ఒక 35 లేకుంటే 13 అయితే ఇక్కడ ఉంచండి. సో ఈ విధంగా ఉంచినట్లయితే మనకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసరికి ఈ విధంగా మీరు పెద్దగా అయితే చేసి సో కరెక్ట్గా ఎక్కడైతే ప్లేస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను చేస్తున్నాను కదా. సో ఇదే విధంగా మీరు కూడా కరెక్ట్గా ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసరికి లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కేక్స్ పిఎన్జీ అయితే ఉంటుందన్నమాట. సో ఆ పిఎన్జీని అయితే ఇక్కడ మీరు యాడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సౌండ్స్ యాడ్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు పెద్దగా అయితే చేయండి. చేసిన తర్వాత సో ఈ విధంగా మీరు కరెక్ట్గా ఎక్కడైతే ప్లేస్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా కొంచెం పెద్దగా అయితే చేయండి ఇంకొంచెం. సో ఈ విధంగా కరెక్ట్గా మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటేనే మనకు బాగుంటుందన్నమాట చూడడానికైతే. సో ఈ విధంగా మీరు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత సో ఈ లేన్ కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. చేసిన తర్వాత సో ఇప్పుడు మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో బ్లాక్ కలర్ ఇమేజ్ని అయితే ఇక్కడ మీరు యాడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసరికి మీరు ఆ ఇమేజ్ని అయితే ఇక్కడ యాడ్ అయితే చేయండి. చేసిన తర్వాత సో ఈ విధంగా మీరు కొంచెం పెద్దగా అయితే చేసి సో ఈ విధంగా కరెక్ట్గా ఇక్కడ ప్లేస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సౌండ్స్ ఈ విధంగా ప్లే చేసుకున్నట్లయితే మనకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సౌండ్స్ ఈ విధంగా మీరు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత సో ఈ లేన్ కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. చేసిన తర్వాత సో ఇప్పుడేసరికి మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియాలోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఇప్పుడేసరికి మీరు ఈ పిఎన్జీని అయితే ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. సౌండ్స్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు పెద్దగా అయితే చేయండి. కరెక్ట్గా ఈ విధంగా పెద్దగా చేసిన తర్వాత సో ఈ విధంగా మీరు క్రింద ఎక్కడైతే కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను చేశాను కదా. సో ఇదే విధంగా మీరు కూడా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వన్స్ యాడ్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు పెద్దగా అయితే చేసి సో క్రింద ఈ విధంగా ఎక్కడైతే ప్లేస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ఈ విధంగా ప్లేస్ చేసిన తర్వాత సో ఈ లేన్ కూడా వీడియో ఎండ్ వరకు ఎక్స్పాండ్ అయితే చేయండి. అదే విధంగా ఈ లేన్ కూడా ఎక్స్పాండ్ అయితే చేయండి. సో చేసినట్లయితే మనకు ఈ విధంగా వచ్చేసరికి టెక్స్ట్ అదే విధంగా సో ఈ పిఎన్జీ అయితే యాడ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనము ఇక్కడ ఎఫెక్ట్స్ వీడియోని అయితే యాడ్ చేయాలి. అంతకంటే ముందు వచ్చేసరికి మీరు లేయర్ మీద క్లిక్ చేసి సో ఓవర్లే మీద క్లిక్ చేసి గెట్ మోర్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకు కట్ అండ్ కాల్ అని ఉంటుంది. సో దీన్ని అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత సో ఇక్కడ థర్డ్ అయితే ఉంటుంది. సో దీన్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత సో ఈ విధంగా మీరు పెద్దగా అయితే చేయాల్సి ఉంటుంది. సౌండ్స్ ఈ విధంగా మీరు పెద్దగా అయితే చేసుకోండి. సౌండ్స్ ఈ విధంగా కరెక్ట్గా పెద్దగా చేసిన తర్వాత అడ్జస్ట్మెంట్ అయితే ఈ విధంగా క్రిందికి అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకా కొంచెం పెద్దగా అయితే చేసి సో ఈ విధంగా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకొని ఒకసారి ప్లే చేసి చూసుకోండి. సో కరెక్ట్గా మీకు ఓపెన్ అవుతుందా లేదా అని. సో మనకు కరెక్ట్గా అయితే ఓపెన్ అవ్వలేదు.
సో ఈ విధంగా మీరు కరెక్ట్గా మిడిల్లోకి అయితే ప్లేస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్లే చేసి చూసుకోండి, చెక్ చేయండి. సో కరెక్ట్గా అయితే మనకు రావడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ మనం పార్టికల్స్ వీడియోని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం మీరు వచ్చేసరికి లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి మీరు పార్టికల్స్ వీడియోని అయితే యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత సో మనకి ఈ విధంగా రావడం జరుగుతాయి. క్రాపింగ్ మీద క్లిక్ చేసి సో ఈ విధంగా మీరు కరెక్ట్గా క్రాపింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కరెక్ట్గా క్రాపింగ్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు వచ్చేసరికి బ్లెండింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతాయి. సో ఈ విధంగా మీరు వచ్చేసరికి కొంచెం మూవ్ చేసి ఈ విధంగా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు ఈ విధంగా వచ్చేసరికి పార్టికల్స్ అయితే రావడం జరుగుతాయి. సో ఇక మీరు చూడొచ్చు మనకు పార్టికల్స్ అయితే ఈ విధంగా రావడం జరుగుతాయి అన్నమాట. సో ఈ విధంగా వస్తాయి. సో మీరు వచ్చేసరికి ఇక్కడ ఓవర్లే ఎఫెక్ట్ ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి బ్రింగ్ టు ఫ్రంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఈ విధంగా మీరు కొంచెం మూవ్ చేసిన తర్వాత ఈ పార్టికల్స్ని యాడ్ చేసుకున్నట్లయితే మనకు ఓపెన్ అయినప్పుడు ఈ పార్టికల్స్ అయితే రావడం జరుగుతాయి. సో మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. సో ఇక మీరు చూడొచ్చు ఓపెన్ అయిన పార్ట్నే మనకు పార్టికల్స్ అయితే ఈ విధంగా రావడం జరిగాయి. సో ఈ విధంగా మనకు స్టేటస్ వీడియో అయితే ఉంటుందన్నమాట. సో నేను ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ అయితే ఇచ్చాను. ఆ మ్యూజిక్ మీకు వద్దు అనుకుంటే మ్యూట్లో పెట్టుకొని మీరు వచ్చేసరికి మీకు నచ్చిన సాంగ్ని అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. అందుకోసం మీరు వచ్చేసరికి ఆడియోలోకి వెళ్ళేసి సో మీకు నచ్చిన సాంగ్ని మీ మొబైల్లో నుంచి సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఫైనల్గా మనకు స్టేటస్ వీడియో అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో సూపర్గా ఉంది కదా. సో బర్త్డే స్టేటస్ వీడియో అదిరిపోయిందనమాట. సో ఈ విధంగా మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక వీడియోని మనం గ్యాలరీలో సేవ్ చేసుకోవాలి అనుకుంటే ఎక్స్పోర్ట్ బటన్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అవడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ మనతో షేర్ చేస్తూ మన ఛానల్కి సపోర్ట్ ఇస్తూ ఉండండి. సో అదేవిధంగా ఇలాంటి వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.